Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఆర్ యూ స్టిల్ హియర్? ఆర్ యూ స్టిల్ హియర్? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు నా కోసం ఏమైనా తెచ్చారా? మీరు నా కోసం ఏమైనా తెచ్చారా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ బ్రింగ్ ఎనీథింగ్ ఫర్ మీ? డిడ్ యూ బ్రింగ్ ఎనీథింగ్ ఫర్ మీ? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నిజంగా నాకు తెలియదు. నిజంగా నాకు ఆ విషయం కోసం తెలియదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో రియల్లీ ఐ డోంట్ నో. రియల్లీ ఐ డోంట్ నో. నిజంగా నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా? మీరు ఏ ప్లేస్లో ఉన్నారో తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ యు నో వేర్ యు ఆర్? డూ యు నో వేర్ యు ఆర్? మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా? నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఏ సమయానికి వచ్చారు? మీరు ఏ సమయానికి ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ టైమ్ డిడ్ యూ అరైవ్? వాట్ టైమ్ డిడ్ యూ అరైవ్? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు అలా ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీరు అలా ఎందుకు చేయాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డూ యూ వాంట్ టు డూ దట్? వై డూ యూ వాంట్ టు డూ దట్? మీరు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఏమి కొన్నావు? నువ్వు ఏ ఏ వస్తువులు కొన్నావు, ఏమి కొన్నావు అని అడుగుతుంటాం కదా, అటువంటి సందర్భంలో వాట్ డిడ్ యూ బై? వాట్ డిడ్ యూ బై? నెక్స్ట్ వన్ ఈస్ ఆమె కూడా నాతో వస్తుంది. ఆమె కూడా నాతో వస్తుంది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో షీ ఆల్సో కమ్ విత్ మీ. షీ ఆల్సో కమ్ విత్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో థింక్ బిఫోర్ యూ స్పీక్. థింక్ బిఫోర్ యూ స్పీక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను శుభ్రం చేస్తున్నాను. నేను ఈ ఇంటిని శుభ్రం చేస్తున్నాను, ఈ రూమ్ని శుభ్రం చేస్తున్నాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐఎమ్ క్లీనింగ్. ఐఎమ్ క్లీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను కిరాణా దుకాణానికి వెళ్తున్నాను. నేను కిరాణా షాప్కి వెళ్తున్నాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ టు ద గ్రోసరీ స్టోర్. ఐఎమ్ గోయింగ్ టు ద గ్రోసరీ స్టోర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఎన్ని భాషలు తెలుసు? నీకు ఎన్ని భాషలు తెలుసు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యు నో? హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యు నో? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పదే పదే ఎందుకు అరుస్తున్నావు? నువ్వు పదే పదే ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ షౌటింగ్ రిపీటెడ్లీ? వై ఆర్ యూ షౌటింగ్ రిపీటెడ్లీ? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ కాలింగ్ దెమ్? వై ఆర్ యూ కాలింగ్ దెమ్? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుండి ఉంటున్నారు? మీరు ఈ ఇంట్లో ఎన్నాళ్ళ నుండి ఉంటున్నారు, ఇక్కడ ఎన్నాళ్ళ నుండి ఉంటున్నారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నా మాట ఒకసారి విను. నా మాట ఒకసారి వినండి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో లిజన్ టు మీ వాన్స్. లిజన్ టు మీ వాన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు కొంచెం గట్టిగా మాట్లాడగలరా? మీరు కొంచెం గట్టిగా మాట్లాడగలరా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో కెన్ యూ స్పీక్ లౌడర్? కెన్ యూ స్పీక్ లౌడర్? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను త్వరలో తిరిగి వస్తాను. నేను త్వరలో తిరిగి వస్తాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో
ఐ విల్ బీ బ్యాక్ సూన్. ఐ విల్ బీ బ్యాక్ సూన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను అక్కడికి వెళ్ళగలనా? నేను అసలు ఆ ప్లేస్కి వెళ్ళగలనా అని చెప్తుంటాం కదా, అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో కెన్ ఐ గో దేర్? కెన్ ఐ గో దేర్? నేను అక్కడికి వెళ్ళగలనా? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి కొంత సమయం వేచి ఉండండి. దయచేసి కొంత సమయం వెయిట్ చేయండి అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. కాసేపు వెయిట్ చేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు కొత్త కారు ఎందుకు కొనుగోలు చేశారు? మీరు కొత్త కారు ఎందుకు కొన్నారు అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో వై డిడ్ యూ బై ఏ న్యూ కార్? వై డిడ్ యూ బై ఏ న్యూ కార్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎందుకు అంత సన్నగా ఉన్నావు? నువ్వు ఎందుకు అంత సన్నగా వీక్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో థిన్? వై ఆర్ యూ సో థిన్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతని ఫ్రెండ్స్ అందరూ అతనిని చూసి నవ్వారు. అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి అతనిని చూసి నవ్వారు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఆల్ హీస్ ఫ్రెండ్స్ లాఫ్డ్ అట్ హిమ్. ఆల్ హీస్ ఫ్రెండ్స్ లాఫ్డ్ అట్ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పెద్దగా ఏమీ లేదు. పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు అని చెప్తుంటాం కదా క్యాజువల్గా. దీని ఇంగ్లీష్లో నథింగ్ మచ్. నథింగ్ మచ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీకు కాఫీ ఇష్టమేనా? మీకు కాఫీ ఆర్ టీ ఇష్టమేనా అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో డూ యూ లైక్ కాఫీ? డూ యూ లైక్ కాఫీ? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె అమెరికాలో నివసిస్తుందా? ఆమె అమెరికాలో నివసిస్తుందా అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో డస్ షీ లివ్ ఇన్ అమెరికా? డస్ షీ లివ్ ఇన్ అమెరికా? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఇక్కడికి వస్తున్నారా? మీరు ఈ ప్లేస్కి ఇక్కడికి వస్తున్నారా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో ఆర్ యూ కమింగ్ హియర్? ఆర్ యూ కమింగ్ హియర్? మీరు ఇక్కడికి వస్తున్నారా? అక్కడికి వెళ్ళకు. అక్కడికి వెళ్ళకు. దీని ఇంగ్లీష్లో డోంట్ గో దేర్. డోంట్ గో దేర్. అక్కడికి వెళ్ళవద్దు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు? నెక్స్ట్ వన్ ఈజ్ అతను నిన్ను కలిశాడా? అతను నిన్ను కలిశాడా అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో డిడ్ హీ మీట్ యూ? డిడ్ హీ మీట్ యూ? అతను నిన్ను కలిశాడా? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీకు మళ్ళీ చెప్పను. నేను నీకు మళ్ళీ ఈ విషయం కోసం చెప్పను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ వోంట్ టెల్ యూ అగైన్. ఐ వోంట్ టెల్ యూ అగైన్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నాతో ఉంటారా? మీరు నాతో ఉంటారా అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో విల్ యూ బీ విత్ మీ? విల్ యూ బీ విత్ మీ? మీరు నాతో ఉంటారా? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దూరంగా వెళ్ళి కూర్చో. దూరంగా వెళ్ళి కూర్చో అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో గో అవే అండ్ సిట్ డౌన్. గో అవే అండ్ సిట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఒకసారి చెప్తే అర్థం కాదా? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా అని అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో డోంట్ యూ అండర్స్టాండ్ వన్స్ ఐ సే ఇట్? డోంట్ యూ అండర్స్టాండ్ వన్స్ ఐ సే ఇట్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. నన్ను వదిలి వెళ్ళిపోవద్దు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో డోంట్ లీవ్ మీ. డోంట్ లీవ్ మీ. నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎందుకు అరుస్తున్నావు? నువ్వు అసలు ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో వై ఆర్ యూ షౌటింగ్? వై ఆర్ యూ షౌటింగ్?
నువ్వు ఎందుకు అరుస్తున్నావు? ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.